రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మండల జెడ్పీటీసీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 22న మొదటి విడత నోటిఫికేషన్ విడుదలవుతోంది. ఇక మే 6న ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 26న రెండో విడత నోటిఫికేషన్ వస్తుంది. మే 10న పోలింగ్ ఉంటోంది. ఏప్రిల్ 30న మూడో విడత నోటిఫికేషన్ విడుదలవుతోంది. మే 14న పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సాదిక్ అందిస్తారు. సాదిక్. శ్రవంతి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20 తారీఖు రోజు షెడ్యూల్ విడుదల కానుంది. 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 6వ తారీఖు రోజు మొదటి దశ సంబంధించిన పోలింగ్, అంటే 3 ఫేజ్లలో భాగంగా మే 6వ తారీఖు రోజు మొదటి దశ పోలింగు, మే 10వ తారీఖు రెండవ దశ, మే 14వ తారీఖు వరకు తారీఖు రోజు మూడవ దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 535 జెడ్పీటీసీలు, 5817 ఎంపీటీసీలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో 1,56,00,000 మంది సంబంధించిన ఓటర్స్ ఉన్నారు. వీరందరికీ 32,000 సంబంధించినటువంటి పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో అంటే జూన్ లో పదవీ కాలం ముగిసేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలకి సూచించింది. దీంతో ఇక ఎన్నికల ప్రిపరేటరీ వర్క్ లో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఒక హోటల్లో సమావేశం నిర్వహించి 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నాం కనుక నిర్వహణ ఏర్పాట్లు, శాంతి భద్రతలు, అదేవిధంగా కోడ్ ఉల్లంఘన తదితర అంశాలన్నింటిపైన కూడా పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీంతో సోమవారం రోజు షెడ్యూల్ విడుదల కానుంది. 3 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికల యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఫలితాలు మాత్రం మొత్తం పార్లమెంట్ ఎన్నికల పూర్తయిన తర్వాత మాత్రమే ఫలితాలు వెలువడనున్నాయి. సవర్తి. రైట్ సాదిక్. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి